నీకు పెట్టాలా? ఎందుకు పెట్టు అంతే, పెట్టు ఇట్లా దీనిపైన పెట్టు. ఇది ఏంటి ఇట్లా ఇష్యూ ఆడ ఎరిగినట్టే ఉంది. అవన్నీ మాట్లాడకు నువ్వు. అన్న మంచిగా పెట్టాను, దెబ్బలు పడతాయి. అట్లా ఎట్లుందో అట్లనే పెట్టు. అరే చూసినావా, కరెంట్ కూడా పోయింది. దరిద్రం. అవు డిమ్ అయింది. అన్న ఆఫ్ చేయి, ఏసీ అవన్నీ ఆఫ్ చేయి, టీవీ ఏసీ. ఒక దాటొద్దు, అది అట్లనే పెట్టు. అది దాటొద్దు, ఇది దాటొద్దు. ఇది చైనా బార్డరా ఏమైనా దాటొద్దు గీటొద్దు అని ఇంకే ఎట్లా వస్తే అట్లా పెట్టుకోవాలి. అదే మంచిది. మంచిగా పెట్టన్నా. ఒక నిమిషం సెట్ చేస్తా జర. అరే పెద్ద పెద్ద జేసీబీని హ్యాండిల్ చేసిన ఇది ఎట్లా పెట్టినావు, ఇగో ఇది ఎట్లా పెట్టినావు అట్లా పెట్టాలి. ఇది కూడా ఏదో నా పూర్తి నేను పెడుతుంటే గిట్ల పెట్టిను మళ్ళీ గట్లే పెట్టంటే అది ఆనిమిత్యం రాలినప్పుడు అందుకోవాలి. ఇంత పెండలు ఎక్కువ అమ్మ, బర్రె పెండనైనా మంచిగా వస్తుంది వాసన. గిదేందుకు గిట్ల వస్తుంది కబ్బుగా. అట్లా అనొద్దు, ఆకుమైదాకుని. ఎవరు చెప్పారు మమ్మీ? ఆకుమైదాకుని అట్లా అనొద్దుగా మమ్మీ. ఎవరు చెప్పారు అమ్మ? అట్లా అంటారా మమ్మీ? పెండ వాసన, వాసన, ఈ వాసన దానికి ఎంత ఇచ్చినావు? తీ రుద్దు, ఇట్లది దీనికి ఎట్టు. ఏమైనా ₹1,00,00,000 పరుపు దానికి. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, పెద్ద నువ్వు ఏదో రిచ్ అన్నట్టు. ఏమనుకున్నావు మళ్ళా నేను రిచ్? ఒక్క తెలుసా, నేను వెండి గిన్నెలు చేయగడుకుంటా. అవునవును తెలుసా. సాయి వాడదని పెట్టిండు. ఓ మా ఇంట్లో కొంచెం ఇట్లా కరెంట్ ప్రాబ్లం అవుతుంది. సాయి వరదని పెట్టిండంటే కరెంట్ ఎట్లుంటుంది మళ్ళా, షాక్ అయిపోతుంది కరెంట్ కూడా. వీడి ఇంత ఓకేతో నీ పని చేసేదేనా అని. నేను నేర్చుకోవాలి కదా ఫ్యూచర్లో, నువ్వు ఇట్లా పెట్టాలి మళ్ళా, అందుకని నేర్పిస్తున్నా నేను మా అన్నకి. అరవిందో సామెత సినిమాలో అలా వైఫ్కి పెడతారు ఆడు నా బాబు గారు. నేనేదో చెప్తాను, నేను నా సినిమా చూసినాను పెద్ద ఓవరాకి. అరే అరవిందో సామెత ఎట్లుంటుంది తెలుసా సినిమా గురించి? ఆమె చిన్నపిల్లల కంటే ఎక్కువ రీల్స్ పిచ్చి మా మమ్మీకి ఫుల్ ఎక్కువ గైస్. మరి ఏం చేయాలి చెప్పు. ఎవరు పిచ్చి మళ్ళా మాట్లాడకు. తేజ్వాడు ఉంటే ఎంత మంచిగా పెడుతుండే తెలుసా. చేసే మూడు ఉత్సాహం అన్నీ దొప్పినాయి. ఆ పేరు నడ పెట్టు, సగం సగం పెట్టొద్ది కదా. అట్లా సగం సగం పెట్టినావు అనుకో మంచిది కాదు. అంతా నాకు రుద్దుకుంటా పెడుతున్నావు. మంచి పిల్లం దొరుకు, నీకు ముందే మంచి పిల్లం. నేను మా అన్నకి ట్రైన్ చేస్తున్నా అనమాట. బీ గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పి, రెడ్ ఫ్లాగ్ ఉండొద్దు అని. అందుకని అన్నీ నేర్పిస్తాను నేను మా అన్నకి. మా అన్న ఏమన్నా కొంచెం తేడా మాట్లాడితే చెప్పండి, మారుస్తా. నేనైతే అన్నీ కరెక్టే చెప్తున్నా, కానీ ఆయన ఎట్లయినా తేడానే మాట్లాడతారు. నాకు తెలుసు ఇదేంది అట్లా పెడతారా. నాకు మొన్న బబ్లీ పెట్టినండే. నువ్వు పెట్టాలి మాకు మళ్ళా. ఈడ చూడు ఎట్లా పెట్టిండు, సగమే పెట్టిండు. ఇది పెట్టు ఫుల్. గోర్లకు అంటియొద్దు చూడు, నాకు గోర్లకు అంటిస్తే నచ్చదు. ఆల్రెడీ నేను మెదక్ పెట్టుకున్నా, దానిపైన పెట్టమని చెప్తున్నా. ఫినిషింగ్ అయిపోయిందా? ఇంకేమైనా ఇట్లాను ఇగో ఇదెవరు పెడతారు తమ్ముడు. మళ్ళా రేపు పొద్దుగాల రేషన్ బియ్యం ఇయ్యరు మళ్ళా. స్కాన్ కాదు ఆడ, నీ ఇష్టం. మళ్ళీ నాకేమొద్దు, నువ్వు పోతే చాలు. నాకెందుకు? గోరింటాకు ఎర్రగా కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఏమొద్దు, గోరింటాకు ఎర్రగా అయితేనంట రెడ్ ఫ్లాగ్ వస్తాడంట. ఎర్రగా అయితే ఎర్రగా కానీ ఇంకేం చేయాలి తెలుసా? ఎర్ర కలర్ వేయాలి. అది ఎంత సైజు ఉందో అంత సైజు ఉండాలి. మళ్ళీ సంసం అవుతుంది అట్లా.
వస్తలేదు ఆయనకి సామ్సంగే పెట్టిండు. జమ్మడు మా డాడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. జమ్మడు ఏ వాళ్ళు రక్కరా జమ్మడు ఇగ్నోర్ దట్ బ్యాక్గ్రౌండ్ గాయస్. సర్పంచ్ లేక ఊర్లో సుఖాలు ఎక్కువైంది. జమ్మడు అది చూసినావా వీడియో? ఉందానా చిన్నగా దీన్ని చూసేసావా? అంతా చూసేసావా? ఆ కట్టెతోని ఇట్లా చిన్నగా తెలిసిపోయిందా? నువ్వు ఓవర్ యాక్షన్